బాసర ట్రిపుల్ ఐటీ తీరు మారడం లేదు. అక్కడ పరిష్కారానికి నోచుకునే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇక పరీక్షలు వచ్చిన విద్యార్థులకు ఇంకా పరిశానే. ఇక కనీసం విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా అందడం లేదు. హాస్టల్ ఇంకా పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకోనే లేదు. ఇందుకు నిధులు కొరతే ప్రధాన సమస్య. ఇక బాసరలోని ట్రిపుల్ ఐటీ సమస్యలకు కేర్ ఆఫ్గా మారిపోయింది. చిన్న చిన్న మౌలిక వసతుల సౌకర్యాలు సైతం దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. రోజులు నెలలు ఏళ్లు గడుస్తున్నా అవి అపరిష్కృతంగానే ఉన్నటువంటి మిగిలిపోతున్నాయి. ఇక గ్రామీణ విద్యార్థుల కోసం ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది ఈ విద్యా సంస్థ. ఉద్దేశం గొప్పగా ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మనోగతంపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఓ మూలన విసిరేసినట్టుగా ఉండే బాసర ఇటీవల వరుస విద్యార్థి నిరసన కార్యక్రమాలతో వార్తలో నిలుస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఏర్పడి 15 ఏళ్లు అవుతుండటంతో భవనాలన్నీ మరమ్మతుల స్థాయికి చేరుకున్నాయి. మరోపక్క విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందాల్సినవి సకాలంలో అందడం లేదు, ఆలస్యంగానైనా లభించడం లేదు. వీటికి తోడు అధ్యాపకుల కొరత, నాణ్యమైన విద్యాబోధనలో ఇంకా సమస్యలు ఉండనే ఉన్నాయి. మౌలిక వసతులు, మరోపక్క అకాడమిక్ పరంగా అసౌకర్యాల మధ్యనే విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. గత కొన్నేళ్ల నుండి విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు. హామీలు ఇవ్వడం, ఆ తర్వాత విద్యార్థులు ఆందోళన విరమించడం, అనంతరం సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఇంకా అందని యూనిఫామ్స్, కొత్తగా చేరిన విద్యార్థులకు యూనివర్సిటీలో చేరగానే యూనిఫామ్స్, స్పోర్ట్స్ యూనిఫామ్స్, 2 జతల షూలు, బెడ్ల వంటి హాస్టల్ సామాగ్రి అందివ్వాలి, కానీ అరకొరగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రవేశం పొందిన విద్యార్థికి యూనివర్సిటీలో చదువు పూర్తయ్యేసరికి ఇలా 2 సార్లు వీటన్నింటినీ యూనివర్సిటీయే ఉచితంగా అందిస్తుంది. కానీ గత 2 ఏళ్ల నుంచి ఇది కొనసాగడం లేదు. తాము సివిల్ డ్రెస్సుల్లోనే తరగతులకు హాజరవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 10వ తరగతి తర్వాత ఇక్కడ చేరిన విద్యార్థులకు యూనిఫామ్స్, హాస్టల్ సామాగ్రితో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కో ల్యాప్టాప్ను ప్రభుత్వమే అందించేది. 6 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యే వరకు ల్యాప్టాప్ను వినియోగించుకునేవారు. మొదటి నుంచి కంప్యూటర్లు సంబంధించిన కోర్సులు, పరీక్షలుంటాయి. అయితే గత 2-3 ఏళ్ల నుంచి కొత్తగా చేరిన విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా సకాలంలో అందించకపోవడంతో చదువు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇచ్చిన సీనియర్లు 6 ఏళ్ల పాటు వినియోగించిన ల్యాప్టాప్ అందిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దాంతో అవి పనిచేయక సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇక PUC-1, PUC-2 చదివే 3000 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించే పరిస్థితుల్లో యూనివర్సిటీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 200 నుండి 300 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలుమార్లు మౌలిక వసతుల కోసం బాసర ట్రిపుల్-ఐటీ క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన కొనసాగాయి. ఈసారి విద్యార్థులకు తోడుగా క్యాంపస్ వద్ద వారి తల్లిదండ్రులు, వివిధ రాజకీయ, సామాజిక విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగారు. మరోవైపు హాస్టళ్లను సమస్యలు వెంటాడుతున్నాయి. హాస్టల్ భవనాలు నిర్మించి 15 ఏళ్లు గడుస్తుంది. తలుపులు, కిటికీలు ఊడిపోయి పారిశుద్ధ్యం, నీటి సరఫరా వ్యవస్థలన్నీ మరమ్మతుల స్థాయికి చేరుకున్నాయి. మంచాలు, పరుపులు లేక విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు పాడైపోతే సకాలంలో కొత్తవి ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. పాడైపోయిన ట్యూబ్లైట్ల స్థానాల్లో కొత్తవి అమర్చే ప్రక్రియ చేపడితే 2000 ట్యూబ్లైట్లు ఒకేసారి అవసరమవుతాయి. దీంతో ట్రిపుల్-ఐటీలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్-ఐటీ నిధులు లేక కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం ఏమో కానీ ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం కలిగించకుంటే చాలు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపోతే ప్రభుత్వం నుంచి అవసరం మేరకు యూనివర్సిటీ నిధులు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 9000 మంది విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలతో యూనివర్సిటీని నడపడానికి కోట్ల రూపాయలు అవసరమవుతున్నారు. ఈసారి బడ్జెట్లో RGU-KTకి 150 కోట్లు అడిగితే 39 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు యూనివర్సిటీలో ఉద్యోగుల జీతభత్యాలకి సరిపోతాయి. ఇక విద్యార్థుల వసతి సౌకర్యాల ఏర్పాటు ఎక్కడి నుంచి జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
బయటపడుతున్నాయి. ఏజీఎం జిల్లా అధ్యక్షులుగా నేను గత కొన్ని సంవత్సరాల నుండి ట్రిపుల్ విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ట్రిపుల్ ముట్టడి కానీ, ధర్నాలు కానీ, నిర్మల్లో జిల్లాలో ఎన్నో ధర్నాలు చేసి ట్రిపుల్ విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పి ఎన్నో తంటాలు పడ్డాం. కానీ గత ప్రభుత్వం రెస్పాన్స్ లేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా చూడనట్టు విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేకుండా విద్యార్థులకు తినే తిండిలో పురుగులు కానీ, వాళ్ళ బెడ్లు కానీ, వాళ్ళకి డ్రెస్సులు కానీ, ప్రతిదీ ల్యాప్టాప్లు కానీ ఎన్నో వ్యవస్థలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి చీమకు నెత్తురు చీమ గుట్టినట్టు కాకుండా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ట్రిపుల్ విద్యార్థులను వాళ్ళ వ్యవస్థలను సమకూర్చకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నది మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్న యూనివర్సిటీకే నిధులు కేటాయించని ప్రభుత్వం రాష్ట్రంలో మరో 2 ట్రిపుల్ క్యాంపస్ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తోంది. ఒక్కో క్యాంపస్కు 500 రూపాయల కోట్ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉన్న యూనివర్సిటీని పట్టించుకోని ప్రభుత్వం కొత్త క్యాంపస్ ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. మంత్రులను, రాష్ట్ర స్థాయి అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం బాసర ట్రిపుల్ ఐటీని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి RGUKTలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. మరి ఇకనైనా బాసర ట్రిపుల్ ఐటీకి మోక్షం లభిస్తుందో లేదో వేచి చూడాలి. అందరికీ నమస్తే. నా పేరు దినేష్, ABVP నిర్మల్ జిల్లా కన్వీనర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బాసర ట్రిపుల్ ఐటీలో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన ఆహారం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు 32 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. అలాగే ఈ యొక్క బాసర ట్రిపుల్ ఐటీలో నాణ్యమైన విద్యని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ABVP ఇప్పటికీ కోరుతుంది. లేని ఎడల ఎంత పెద్ద ఉద్యమానికైనా వెనకాడబోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.